అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదన పెట్టడం, సో దానికి అనేక రకాల చర్చలు జరిగి ఏకైక తీర్మానం జరగడం చాలా మంచిది. సరే, లోపల కొంతమంది ఇష్టం ఉండే లేకపోయినా కూడా బయటికి నో అని చెప్పలేకపోయారు. ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఈ సందర్భంగా చెప్పాల్సి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కారణభూతమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పెట్టారు. రాష్ట్రం ఏర్పడింది. 2 మాటలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండి సరే ఓడిపోవడం ఓటమిని విజయం ఎప్పుడు మామూలే రాజకీయాలలో. ఓడిపోయినంత మాత్రాన అసెంబ్లీ రాకుండా ఎక్కడ ఒకటైతే ఇది ఈ 42% రిజర్వేషన్ ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కనీసం ఆ రుచి నిలబడి నేను సపోర్ట్ చేస్తాను ఒక మాట చెప్పుకుంటే ఎంతో గౌరవం పెరిగి ఉండేది. ప్రజాస్వామ్యం బలోపేతం వచ్చి ఉన్నది. ఆయన రాకపోవడం చాలా బాధాకరం. నేను తీవ్రంగా ఖండిస్తాను కూడా. మీరు ప్రజల చేత ఎందుకు అయిపోయిన తర్వాత మీరు ఫామ్ హౌస్ ఎట్టు ఉంటారు? ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ పొందుతూ గౌరవాన్ని పొందుతూ చివరికి ప్రజలకు మూడు పెట్టి ప్రజలకు ద్రోహం చేసి ఫామ్ హౌస్ పడుకుంటారా? ఇంపార్టెంట్ బిల్లు కూడా మీరు వచ్చి మాట్లాడరా? ఇంకేం దానికని మీరు ఎందుకు మీరు రిజైన్ చేయడం బెటర్. ఇంకా మీరు రిజైన్ చేసిపోతే మీకు గౌరవం లేకుండా పోతే మీకు గౌరవం కదా, మీ పార్టీకి అగౌరవం వస్తుంది. ఇది మంచిది కాదు. మేము తీవ్రంగా ఖండిస్తాం. తక్షణం వారు అసెంబ్లీకి రావాలి, లేదా వారు అసెంబ్లీకి రాజీనామా చేసి బయట పోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు గర్వకారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి మన ప్రాంతం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అభ్యర్థిగా జస్టిస్ సుధీర్ రెడ్డి గారిని బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ఆయన్ని క్యాండిడేట్గా పెట్టారు. ఆయన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, అందులో ఆయన ప్రత్యేక తెలంగాణకు కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత జ్యుడిషియరీలో చాలా గొప్ప పేరు ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని క్యాండిడేట్గా పెడితే మరి టీఆర్ఎస్ లాంటి పార్టీ మినిమం లేకపోవడం ఏంటి? తెలంగాణ సెంటిమెంట్తో గెలిచిన వాడివి, తెలంగాణ బిడ్డగా ఉంది, ప్రత్యేక తెలంగాణ సపోర్ట్ చేసినటువంటి దేశం మొత్తం న్యాయ వ్యవస్థ నిపుణుడుగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారిని మీరు సపోర్ట్ చేయకపోవడం చాలా విచారకరం. ఇది తెలంగాణ ద్రోహం తప్ప ఇంకోటి కానే కాదు. అది ఇప్పుడు ఈ సందర్భంగా ఏం చేశారంటే, హోమ్ మినిస్టర్ అమిత్ షా వారిని వ్యతిరేకంగా చెప్పడానికి చేత కాకుండా నిరాశ నిస్పృహ నుంచి ఈయన నక్సలైట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే జస్టిస్ సుధీర్ రెడ్డి గారిని నక్సలైట్ అని చెప్పడం ద్వారా మేము డిఫెండ్ చేసుకోలేకపోతే వాళ్ళ అభ్యర్థి డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఆయన నక్సలైట్ అని చెప్పిన తర్వాత ఆపరేషన్ కగార్ దానిలో కూడా ఆయన పేరు పెట్టి ఆయన కూడా కాల్ చేస్తారా? నక్సలైట్ చంపేస్తారా? నాకు డౌట్ వస్తుంది. ఇది ప్రణాళిక. ఎందుకంటే అమిత్ షా ఆయన క్రిమినల్ నేరస్తుడు. ఆయన నిర్దోషిగా ఉండడానికి 12 మందిని చెప్పినా తప్ప ఆయన నిర్దోషి కాలేదు, జస్టిస్ లోయతో సహా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ కగార్లో ఈయన సుదర్శన్ రెడ్డి కూడా పెట్టి ఆయన కూడా చంపేస్తారని మీకు అనుమానం వస్తూ ఉంది.